వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. ఒక దేశం మరొక దేశంతో యుద్ధం జరిగితే ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం ఎంత వరకు వస్తుందన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాలే కారణం. సో అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు 40 రోజుల సాగిన యుద్ధం వల్ల తమకు 25 లక్షల కోట్ల నష్టం జరిగినట్టు ఇరాన్ వెల్లడించడం అనేది జరిగింది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కాదు 40 రోజులకే. ఇంకా యుద్ధం కొనసాగిస్తారా లేకపోతే యుద్ధం ఆపేస్తారా అనేది తెలియదు. బట్ ఇప్పటికైతే నేను 40 రోజుల వరకు జస్ట్ వాళ్ళు అంచనా వేశారు సో దగ్గర ఇంత అని చెప్పేసి. అదే 25 లక్షల కోట్ల నష్టం వరకు వాటిల్లిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదే 25 లక్షల కోట్లు కనుక వాళ్ళు ఆ దేశం కోసం ఖర్చు పెడితే డెఫినెట్ గా ఇంకేన్నో ఉంటుండే. కేవలం యుద్ధాల కోసం అని చెప్పేసి వెళ్తే ఇది మరొక దేశానికి ఒక హెచ్చరిక లాంటిది కూడా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 25 కోట్ల లక్షల వరకు నష్టం. సో ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువ నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరుతామని ప్రకటించింది. సో దాదాపుగా 25 లక్షల కోట్ల నష్టం అనేది వాటిల్లింది. డెఫినెట్ గా ఇప్పుడు ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాలు కనుక చర్చించుకుంటే డెఫినెట్ గా మాకు 25 లక్షల కోట్లకు సంబంధించి ఏదైనా దారి చూపియండి, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా మాట్లాడుకునే అవకాశాలు కూడా డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కేవలం ఇరాన్ ఒకటి నష్టమైంది అంటే అమెరికా కూడా అంతవరకు నష్టమైంది, ఇజ్రాయెల్ కూడా డెఫినెట్ గా అంతవరకు నష్టమైంది. వీటితో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ హార్మజ్ జలసంధిని మేము మూసేస్తామని చెప్పేసి ఒక రకంగా ప్రకటిస్తున్నారు. మా జోలికి మళ్ళీ వస్తే డెఫినెట్ గా మళ్ళీ అమెరికాని, ఇజ్రాయెల్ ని అంతం చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తుంది. మన 40 రోజులకి 25 లక్షల కోట్ల నష్టం అంటే ఇంకొక 40 రోజులు కనుక యుద్ధం ఈ విధంగానే కొనసాగితే ఇంకా అసలు ఇరాన్ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. మరి 25 లక్షల కోట్లతో పాటు డెఫినెట్ గా ఇప్పుడు ఈ 40 రోజులు అనేది ఇరాన్ నుంచి ఆయిల్ కావచ్చు, ఇంకేదైనా పెట్రోలియం సంబంధించి ఏదైనా కొనే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నష్టమే కాబట్టి దాదాపు ఇప్పుడు వాళ్ళు ప్రాథమిక అంచనా 25 లక్షల కోట్ల నష్టం అన్నారు. ఇంకా అది కాస్త 30 లక్షల కోట్ల నష్టం కూడా జరిగి ఉండొచ్చు. అది కేవలం ప్రాథమిక అంచనాలే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ యుద్ధాల వల్ల ఈ 40 రోజుల్లో మరి ఏ దేశం ఏం సాధించిందంటే ఏం లేదు. ఎవరికాలు మళ్ళీ చర్చలు, ఎవరిదాలు మళ్ళీ ఎలాగ. ఇక్కడ పన్నుమారం పడి నష్టపోయేది అంటే ప్రజలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మూడు దేశాల యుద్ధం వల్ల వీళ్ళ అంటే మనకు తెలిసినటువంటి నీతి ఏంటనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.